బాలకృష్ణ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే. ఒకే సినిమాలో తెలుగు సినీ చరిత్రను మార్చిన 3 తరాలు కలిసి నటించాయంటే నమ్ముతారా? సీనియర్ ఎన్టీఆర్, నరసింహం, బాలకృష్ణ, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు ఒకే స్క్రీన్ పై కనిపించిన సినిమా ఉందని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అంతేకాదు ఆ సినిమాలో బాలయ్య కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడంటే షాక్ అవ్వాల్సిందే. కానీ ఆ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు? తారక్ టాలెంట్ చూసి ఎన్టీఆర్ ఎందుకు ఆశ్చర్యపోయాడు? మరి ఇప్పుడు బాలయ్య తారక్ మధ్య నిజంగా గ్యాప్ ఉందా? ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడబోతున్నాయి. చివరి వరకు చూడండి. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటుంబానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఒక నటుడిగా మాత్రమే కాదు, ఒక సంచలనంగా నిలిచిపోయిన పేరు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని బాలయ్య కొనసాగించారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చాడు. ఇలా 3 తరాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో రాజ్యం ఏలుతున్న ఈ ఫ్యామిలీ ఒకసారి ఒకే సినిమాలో కనిపించింది. అవును, నందమూరి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఆ సినిమా పేరు బ్రహ్మర్షి విశ్వామిత్ర. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా గురించి మాట్లాడితే చాలా మందికి గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ చేసిన విశ్వామిత్ర పాత్ర. ఈ సినిమాకు దర్శకత్వం కూడా స్వయంగా ఎన్టీఆర్ వహించారు. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి టైంలో ఈ భారీ ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించడం అప్పట్లో పెద్ద సంచలనమే. ఈ సినిమాలో బాలకృష్ణ దుష్యంతుడి పాత్రలో కనిపించారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సినిమాలో నటించాడు. అది కూడా బాలయ్య కొడుకు పాత్రలో. దుష్యంతుడు శకుంతల కుమారుడైన భరతుడు పాత్రలో చిన్న తారక్ కనిపించాడట. ఇది వింటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అయితే సినిమాలో తారక్ ఎక్కడ కనిపించాడా అని. అక్కడే ఉంది అసలు స్టోరీ. బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగు వర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. ఎందుకంటే తారక్ కనిపించింది హిందీ వెర్షన్ కోసం మాత్రమే. అవును, ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు. బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ భారీ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో హిందీ బాగా మాట్లాడగల తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతుండగా ఒకసారి మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో చిన్న తారక్ హిందీ మాట్లాడిన తీరు చూసి ఎన్టీఆర్ షాక్ అయ్యారట. అప్పుడే వెంటనే ఈ బాబు చాలా టాలెంటెడ్ అని చెప్పి హిందీ వర్షన్ లో భరతుడు పాత్రకు ఎంపిక చేశారట. అలా జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రయాణం మొదలైంది. అన్ని బాగానే జరిగాయి. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగు వర్షన్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమాపై విమర్శలు వచ్చాయి. ఆర్థికంగా కూడా భారీ నష్టాలు వచ్చాయి. దాంతో ఇప్పటికే షూటింగ్ పూర్తయిన హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి నటించిన ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకుండానే మిగిలిపోయింది. ఒకసారి ఊహించండి, ఈ హిందీ వెర్షన్ రిలీజ్ అయి ఉంటే తారక్ బాలనటుడిగా అప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యేవాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే విషయం బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం. ఫ్యాన్స్ కూడా 2 గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో వార్స్ చేస్తున్నారు. ఇక రాజకీయాలు వచ్చినప్పుడు ఈ విషయాలను ఇంకా పెద్దగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే బాలయ్య గాని తారక్ గాని ఎప్పుడూ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేయలేదు. అదే నందమూరి ఫ్యామిలీ ప్రత్యేకత అని అభిమానులు చెబుతున్నారు. ఎంత గాసిప్స్ వచ్చినా ఈ ఇద్దరు స్టార్ హీరోలపై ప్రేక్షకుల ప్రేమ మాత్రం తగ్గలేదు. సో మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర. అది కూడా బాలయ్య కొడుకుగా చిన్న తారక్ కనిపించడం నిజంగా నందమూరి అభిమానులకు స్పెషల్ మెమోరీ. కానీ దురదృష్టవశాత్తు ఆ హిందీ వర్షన్ ఎప్పటికీ రిలీజ్ కాలేదు. అయినా చిన్న పాత్రలోనే తారక్ టాలెంట్ ను గుర్తించిన ఎన్టీఆర్ విజన్ ఎంత గొప్పదో అర్థమవుతోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.